నమస్తే, నేను మీ తేజ. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ భార్య దారుణంగా హత్యకి గురైంది. దీనికి సంబంధించి క్లియర్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. సో మాజీ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే డీజీగా కూడా పనిచేశారు ఆయన. వాళ్ళ వైఫ్ రీసెంట్గా వాళ్ళ ఇంట్లోనే హత్యకు గురైంది. పని మనిషి చంపేసింది, లేదంటే నేపాల్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చి ఆమెను చంపేశారు, ఇలాంటి వార్తలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో సివి ఆనంద్ అలాగే సజ్జనర్ గారు కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగిందంటారు? సో వాట్ హ్యాపెండ్, ప్రశాసన్ నగర్, జూబ్లీ హిల్స్, లగ్జరీ విల్లాస్ అన్నీ ఉంటాయి అక్కడ, మంచి కాలనీ. అవును. సరిగ్గా ఈరోజు మార్నింగే, ఇంకా అది నిన్న అనలేము, శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది. ఈయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, పైగా మాజీ డీజీ కూడా. బెంగళూరులో చిన్న పని ఉండి వెళ్ళాల్సి వచ్చింది. వినయ్ రంజన్ రాయ్ వాళ్ళ ఆవిడ తనూజా రాయ్. తను యాక్చువల్గా ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మగారు కొంచెం అంటే ఇప్పుడు మంచాన పడి ఉన్నప్పుడు కేర్ టేకర్గా నేపాల్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అవును, కల్పన అనే అమ్మాయిని. సరే పెట్టుకున్నారు, బాగానే ఉంది. కొన్నాళ్ళు ఆవిడ కూడా ఏదో పని చేసింది. పెద్ద ఆవిడకి అంటే పెద్ద పెద్ద హౌసెస్లో ఏంటంటే డాగ్స్ని చూసుకోవడానికి, లేకపోతే చిన్నపిల్లల్ని చూసుకోవడానికి, అంటే ఇద్దరు బయటికి వెళ్తే పెట్స్ని చూసుకోవడానికైనా, చిన్నపిల్లల్ని చూసుకోవడానికైనా, పెద్దవాళ్ళని చూసుకోవడానికైనా, లేకపోతే వీల్ చైర్లో ఉన్న వాళ్ళని చూసుకోవడానికైనా బయట నుంచి ఏ బాధరా బంధ లేని పని మనిషి కావాలని యాడ్లు వేస్తారు. కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా కూడా పెట్టుకుంటారు. వీళ్ళకి మన ఇంట్లో పని మనిషి కావాలనుకో, కింద వాచ్మెన్ అడుగుతాం ఎవరన్నా ఉన్నారా అని. వాళ్ళ ఆవిడే పని చేస్తే ఓకే, లేదు అంటే వాళ్ళు సిఫారసు చేస్తేనే ఇంకొకరిని తెచ్చుకుంటాం. అంటే ఎవరికి పడితే వాళ్ళకి తాళాలు ఇవ్వలేము కదా అలా. సో అట్లా నమ్మకస్తురాలని చెప్పేసి కల్పన ఆవిడని తెచ్చుకొని పెట్టుకున్నారు. ఈ కల్పన ఆవిడ ఈవిడకి సేవలు చేస్తా బీరువా వైపు, సామాన్ల వైపు, వాళ్ళ జేబుల వైపు, ఫోన్ల వైపు ఎక్కువ దృష్టి పెట్టింది. ఏదో రోజు అంటే యాక్చువల్గా ఈవిడకి నన్ను అడిగితే ఆ పెద్దావిడిని కూడా ఈ వీళ్ళే చంపేశారా, లేకపోతే అదేంటిది ఆవిడ అనుకోకుండా చనిపోయిందా తెలియదు, నమ్మలేం. ఎందుకు చెప్పనా, ఒకేసారి చంపరు వీళ్ళు. నువ్వు కేర్ టేకర్గా పెట్టినప్పుడు ఎవ్వరు లేరు, పెద్ద బంగ్లా, ఈవిడే ఉంటుంది. మనమే వెళ్తున్నాం వస్తున్నాం అనుకున్నప్పుడు నీ దృష్టి వేరే దాని మీద పడింది అనుకో, దోపిడీ మీద, స్లో పాయిజన్ ఇస్తారు. ఇప్పుడు ఆవిడకి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అంటే పడదు. చిన్న చిన్న మోతాదులో రోజు నువ్వు కాఫీ ఇచ్చుకుంటూ వెళ్ళావు అనుకో, ఏదో టైంకి సంథింగ్, లేదా ఇంకేమన్నా వెజిటేబుల్స్ పడకపోయినా, ఇంకేమన్నా చేయకపోయినా స్లో పాయిజన్లు ఇస్తారు వీళ్ళు. ఆ తెలివితేటలు ఉంటాయి. అంటే వెంటనే అయితే తెలుస్తుంది కదా. పెద్ద ఆవిడ కొన్నాళ్ళకి అనుకోండి చెప్పలేరు ఎవరు, అయ్యో అట్లా అయిపోయిందిలే అనుకుంటారు. ఈలోపు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నమ్మకాన్ని బాగా ఇద్దేసుకుంటారు. పెద్ద ఆవిడ చనిపోయింది. చనిపోతే వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. కొన్నాళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారు. మళ్ళీ వెళ్ళిపోతారు, పెద్ద విషయం కాదు. అయితే ఈ తనూజ రాయి ఈవిడ కింద పడుకుంది, పిల్లలు పై అంతస్తులో పడుకున్నారు. ఈ కల్పనకి మరి పెద్ద ఆవిడ లేదు కాబట్టి డ్యూటీ లేదు యాక్చువల్గా. బట్ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఏదో ఒక పని ఉంటుంది కదా, తోమేవో కడిగేవో, అలా ఆ పని అయితే చేసుకుంటూ పోతుంది. ప్లాన్ వేసింది ఇంకా వెళ్ళిపోవచ్చు నేపాల్కి అని. ఒక గ్యాంగ్ని కూడా సెట్ చేసుకుంది. యాక్చువల్ మేబీ నేను అనుకున్నా ఈ గ్యాంగ్ ఆ పెద్ద ఆవిడ్ని చంపేసి వెళ్ళిపోదాం అనుకున్నారేమో. పాపము పెద్ద ఆవిడ చనిపోయి తనుజ రాయి మీదకి వచ్చింది. పడుకున్న వెంటనే కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే పెద్ద ఆవిడ కంటే మెడలో చిన్న గోల్స్ ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ ఈ జూబ్లీ హిల్స్లో ఉండే వీళ్ళకి కనీసం అట్లీస్ట్ మంగళసూత్రం తాడైనా ఇంత లావు కొంచెం ఉంటాయి కదా, చిన్న చిత్కి ఏవో వేసుకుంటారు కదా కొంత బంగారు, వాటి మీద దృష్టి ఉంటుంది. పైగా ఊరు నుంచి వచ్చారు అంటే ఇంకేమైనా నగలు ఉంటాయేమో, అవేమో ఇవేమో అని చెప్పి, అండ్ బీరువాళ్ళు తాళాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇట్లా ఆశ పడతారు. హస్బెండ్ లేడు, పిల్లల పైన ఉన్నారు, కకృతి పుట్టింది. సేమ్ సిచ్యువేషన్స్ నీకు చెప్తా చూడు. ఇంతకుముందు ఏం జరిగిందంటే మన స్వాన్ లేక్ అపార్ట్మెంట్ మూసాపేట దగ్గర, లేక్ షోర్ మాల్ వచ్చింది కొత్తగా, దాని ఆపోజిట్లో స్వాన్ లేక్ అపార్ట్మెంట్. వాళ్ళ హస్బెండ్ను కొడుకు ఏదో స్టీల్ ఇత్తడి బిందెల వ్యాపారం అనుకుంటా, అటువైపు బాలనగర్ సైడ్ చేస్తారు. అక్కడే ఆవిడ ఒంటరిగా ఉంది. అయితే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో పనికి ఒకరిని పెట్టుకున్నాడు.
ఆడికి వయసు వచ్చింది, పెళ్లి చేయాలి. సో నేను వెళ్ళిపోతాను, నా స్థానంలో ఇంకొకరిని పెడతాను అని చెప్పేసి ఓ 10 రోజులు వాడికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వీడు ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ మరి ఇన్నాళ్ళు పనిచేశాడు కదా, ఊర్లో వాళ్ళు అడుగుతారు ఏంటి, అరే ఇన్నేళ్ళు పనిచేసావు, నీ పెళ్ళికి మీ ఊళ్ళో ఏమి ఇచ్చారు అని. ఏమీ లేదు, జీతం తప్ప నాకేమి ఇవ్వలేదు, మా అయితే 10,000 ఉంచుకోమని ఇచ్చుంటారు. అట్లా కుదరదు. వీడేంటంటే ఇక్కడ కూడా కొన్ని చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, నేను చెప్తా చూడు. ఇతను చేసింది ఏంటి, వెళ్తూ వెళ్తూ బీరువాలో చేయి పెట్టాడు. ఓనర్ చూసింది, ఏరా ఏం చేస్తున్నామని, తెలిసిపోయింది కదా, ఎలాగ చంపేశారు ఆవిడని చంపేసేసారు, సరిపోయింది. అయితే వాడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టిందో చెప్పనా, మనం ఇంట్లో చాలా మంది ఏం చేస్తారంటే ఊరు నుంచి పిల్లల్ని తెచ్చి ఇంట్లో పని చేయించుకుంటారు. మీ పిల్లలతో పాటు వాళ్ళని ఎట్లా ఈక్వల్గా అయితే చూడలేవుగా, తెలిసిన విషయం అది. అలానే వాడికి ఏంటంటే వాడు పెరుగుతున్నాడు కదా ప్రపంచంలో ఒక స్టేజ్లో. నీకు కొడుకుని చూసి వాడికి కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీడు రిచ్ షూస్ వేసుకుంటే వాడికి వేసుకోవాలనిపిస్తుంది, వీడు రిచ్ డ్రెస్సెస్ వేసుకుంటే వాడికి వేసుకోవాలనిపిస్తుంది. అంటే వాడి మైండ్ కూడా అదే ఎదుగుతుంది కదా, చూస్తున్నాడు ఏదో కావాలనిపిస్తుంది. వీడికి ఏవో కొంటావు, మంచి రిచ్ ఫోన్స్, గ్యాడ్జెట్స్, ఇవి అన్నీ కొనిస్తూ ఉంటావు, రిచ్ సైకిల్, వాడికి కూడా కావాలనిపిస్తూ పెరుగుతూ ఉంటాడు మైండ్లో. ఒకానొక టైంలో వాళ్ళ కేంద్ర భలే ఉంటుంది, మంచి పెళ్ళాం వస్తుంది, విదేశాలకు వెళ్ళిపోతారు, మన బతుకులు ఇంతే, కనీసం ఎంతో కొంత ఇక్కడ నుంచి తీసుకెళ్లాలన్న క్రిమినల్ థాట్స్ వస్తాయి వాళ్ళకి. ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు. ఊరు నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మీతో పాటు పెంచుకొని, కావాలంటే పెంచుకో, దత్తత తీసుకొని పెంచుకో, నీ పిల్లలా చూసుకుంటాం అనుకుంటే వీళ్ళలో కొత్త కొత్త థాట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ బాదరా బందీ లేని పని మనుషుల దగ్గర కూడా ఇంతే. నువ్వేం చేస్తావంటే వీల్ చైర్లో ఉన్న వాళ్ళనో లేకపోతే పిల్లలను వాళ్ళని చూసుకోవడానికి ఒకరిని పెడతావు. ఇంట్లో ఎవరు ఉండరు, నువ్వే చూసుకోవాలి, జాగ్రత్త, అది అక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టని మీరు చెప్తున్న కొద్దీ వాళ్ళకి ఇంకో కొత్త కొత్త థాట్స్ వస్తాయి. ఓకే, ఈ ఇంట్లో ఎవరు ఉండరు, నేను తప్ప నాటుతుంది కదా, నేను తప్ప ఎవరు ఉండరు, లంకంత కొంప, నేను తప్ప ఎవరు ఉండరు అంటే నా కంట్రోల్లో ఈ ఇల్లు ఉంది, ఏమున్నా సరే నేను తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ పిచ్చి థాట్స్ అన్నీ వస్తాయి వాళ్ళకి. సో అట్లీస్ట్ ఈ తప్పులు అయితే చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు కూడా పెట్ కేర్ కోసమో దానికోసమో ఎవరినన్నా నువ్వు తెచ్చుకుంటావు, సరే, అవసరానికి మించి ఆ పని అయిన తర్వాత వాళ్ళని పంపించేయండి, మీ ఇంట్లో ఉంచొద్దు, అవసరం లేదు మనకి. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, ఇప్పుడు ఆడపిల్ల అనుకో, హస్బెండ్ మీదో లేక కొడుకు మీదో ఏదన్నా నిందేశారనుకో, అది తుడుచుకోలేవు, ఇబ్బందే, అదైనా ఇబ్బందే. లేదు నీ బీరువా మీద కన్నేసినా, నగల మీద కన్నేసినా కూడా ఇబ్బందే. పొరపాటున దొరికిపోయావు అనుకో, నిన్ను చంపేసిపోతున్నారు, అది ఇబ్బందే. అక్కర్లేదు కదా, నీ పని ఎంతవరకు అంతవరకే పని మనుషులు ఉంచుకొని పంపించేసాయి మ్యాక్సిమం, అంతే, అంత మించి. అండ్ మీ రిచ్నెస్లన్నీ మీ పని వాళ్ళకి చూపించుకోవద్దు. చాలా మందికి ఉంటుంది ఏవో చూపించుకోవాలి అని, వెండి కంచాలు ఇవన్నీ షోకేజ్లో పెడతారు కదా, నువ్వు కొనుక్కున్నావు, నీ వస్తువే అది, షోకేజ్లో పెట్టడం ఎందుకు, అంత అవసరం ఏంది, ఎవరికి చూపించుకోవాలి? నువ్వు రోజు 10 మందిని పిలిచి ఇది అది అక్కడ కొన్నా అంటే రోజు తుడిచే పని మనిషికి అదేదో నాకు కావాలనిపించదా? మీరు తెలియకుండా వాళ్ళకి లేనిపోయిన ఆశలు రేపెత్తించి వాళ్ళని క్రిమినల్స్గా తయారు చేస్తున్నారు. వాళ్ళకంటూ ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉన్నారనుకోండి, చిన్న రూమ్లో కింద గదిలో ఉంటారు, వాళ్ళ ఇంట్లో షోకేజీలలో వెండి పళ్ళాలు అదేంటిది గోల్డ్ నగలు ఉండవు కదా, వాళ్ళకి ఆ థాట్ కూడా రాదు, ఆశ కూడా పోదు, మన స్తోమత తింటే మనం ఇలాగే ఉండాలి. నువ్వు చూపించి వాళ్ళకి లేనిపోయిన ఆశలు క్రియేట్ చేసి వాళ్ళని క్రిమినల్స్గా తయారు చేసి నీకు నువ్వు చేస్తున్నావు. ఇట్లా ఉంది పరిస్థితి, సేమ్ సిచ్యువేషన్. బట్ ఏదేమైనా బయటి వాళ్ళని పనిలో పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. అండ్ మ్యాక్సిమం నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళలో చేసే వాళ్ళు అయితేనే నీకు సేఫ్, కొత్తగా ఎవరు వచ్చినా యూఆర్ నాట్ సేఫ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.